ఆ వాళ్ళు వాళ్ళ వాష్రూమ్ దగ్గర కూర్చొని సాయి, మన నిఖిల్, గౌరవ్ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నేను ఎంటర్ అవుతున్నాను. వాష్రూమ్ దగ్గర ఎంటర్ అవుతుంటే వాళ్ళు ఒక్కటే అన్నారు, వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, ఏ సుమనన్న ఆడ అనుకున్నాను, ఏంటి ఇంత టఫ్ ఇచ్చాడు ఏంటి ఇలాగా అని. వాళ్ళందరూ ఏంటన్నా నువ్వు అసలు ఏంటి ఇంత టఫ్ ఇచ్చావు మాకు, అది ఇది అని అన్నారు. ఎఫర్ట్ పెట్టాం, మనం ఉన్నంత వరకు మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాలి. గేమ్ ఏదైనా కానీ ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి, తర్వాత ఆ భగవంతుడు చూసుకుంటాడు అనేది నాకు ఆ నమ్మకం. అది వాళ్ళు కూడా బాగా స్ట్రాంగ్ అయినా కొంచెం మన ఎఫర్ట్ పెట్టే వరకు పెట్టాలి. ఓకే, కానీ మీకు భరణి గారికి చాలా క్లోజ్ అయిపోయారు. ఇప్పుడు అన్నదమ్ముల్లో అంటే మీరు ఇద్దరు అనొచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ 9 లో అసలు ఎలాంటి చిన్న గొడవ కానివ్వండి, ఎలాంటి ఆర్గ్యుమెంట్ కానివ్వండి, సెంటిమెంట్ గా మీకు ఏమైనా బాధ అనిపించినప్పుడు తనకు బాధ ఇద్దరు ఏడవడం, ఎమోషనల్ అవ్వడం కూడా జరిగింది కదా. ఎలా బాండ్ కుదిరింది భరణి గారికి మీకు? యాక్చువల్లీ సార్, డే 1 నుంచి మాకు 5 బెట్సే ఉంటాయి. 10 inch లో ఉన్నప్పుడు 5 bets లోని మేము ఉండేది 15 members. కానీ ఒక్క బెడ్ మీద ఇద్దరు పడుకునేవాళ్ళు. డే 1 నుంచి సుమనన్న నువ్వు నా బెడ్కి వచ్చి అని భరణి అని అన్నారు. సరే ఓకే అన్న అని పడుకునేవాడిని. అక్కడి నుంచి నాకు ముందు బిగ్ బాస్ కంటే వెళ్ళక ముందు మేము ఒక 2 movies చేసాం, నేను భరణి అన్న. ఒకే క్యారీవన్ అక్కడ కూడా. అలాగా బాగా సపోర్ట్ అప్పుడు తెలుసు బాగా. ఇక్కడ డే 1 నుంచి బాగా ఫుల్గా సపోర్ట్ నాకు బందన్న. దానా రా రా రా, ఎందుకంటే మాకు హౌస్లోని మాకు ఎవరు సపోర్ట్ ఉండేవారు కాదు. అందరు గ్రూప్ ఉండేవారు. అందరికి గ్రూప్, మీ అందరికీ తెలుసు, మీరు చూసారు 24/7 చూసారు. వీక్ ఎపిసోడ్స్ కానివ్వండి, ఇవన్నీ డైలీ 1 hour ఎపిసోడ్స్ కానివ్వండి, మాకు సపోర్ట్ ఉండేవారు కాదు. నేను, బందన్న, దివ్య, మా మేము ముగ్గురమే సపోర్ట్. దివ్య వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను బందన్నే మేము అలా సపోర్ట్. ఎందుకంటే ఫస్ట్ ఏ టాస్క్ వచ్చినా అవుట్ ఆఫ్ ది గేమ్ చేసేది మా ముగ్గురినే. ఫస్ట్ బంధనమే టార్గెట్. దివ్య ఉన్నప్పుడు దివ్య లేకపోతే నా మీద, అంతే. ఇంకా అలాగ ఆడుకుంటూ మాకు సపోర్ట్. కానీ మీకు చూడండి మన తనుజ నేను టప్ టాస్క్ ఆడాము. ఆ గేమ్లో నాకు ఎవరు సపోర్ట్ రాదు. నేను అడిగాను, అంటే సపోర్టింగ్ గేమ్ అన్నప్పుడు 100% అందరినీ అడుగుతాం, కొంచెం సపోర్ట్ చేయి. అందరిని అడిగాను నేను. ఒకళ్ళు అన్నారు తనుజాకి చేస్తాము అని. బాధ అనిపించింది నాకు, నిజంగా చాలా బాధ. ఎందుకంటే అప్పటికి 12th week సంథింగ్, 11th week 12th week అప్పుడు కూడా అడుగుతుంటే సపోర్ట్ చేయట్లేదు. అక్కడ చాలా ఫీల్ అయ్యాను. ఏంట్రా ఇన్నాళ్ళు ట్రావెల్ చేసాం మనం, సపోర్ట్ చేయలేదు. ఓకే, ఓన్లీ గేమ్ వరకే, ఏం పర్సనల్గా తీసుకోవట్లేదు ఎవరు, అక్కడి వరకే, ఆ గేమ్ వరకే. నేనైతే అలాగే తీసుకున్నాను. పర్సనల్గా తీసుకుంటే ఇప్పటి వరకు ట్రావెల్ అవ్వము యాక్చువల్లీ అందరితో. ఇంకా ఒకటే, ఎందుకు నేనున్నాను కదా నీకు, నువ్వు వాడు అని మీరు ఆ టాస్క్ చూడొచ్చు. బర్నన్ ఎంత సపోర్ట్ చేశారంటే నా వల్ల కావట్లేదన్నా, ఇంకా నాకు పెయిన్ వచ్చేస్తుంది, వదిలేస్తుంటే వద్దు 5 నిమిషాలు ఉండు అని కాన్ఫిడెంట్ ఇవ్వడం కానివ్వండి, తన సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, అలాగా సపోర్ట్ బాగా చేశారు. ఆ గేమ్ నేనే విన్ అయ్యాను యాక్చువల్లీ. మొత్తం ఈ హ్యాండ్స్ అన్ని స్వెల్లింగ్ వచ్చింది. అది బంధన్ కూడా వాటర్ నా మీద నా మీద పడిపోయింది అది యాక్చువల్లీ. తర్వాత ఇంకా గార్డెన్ లో పడుకొని మొత్తం స్వెల్లింగ్ వచ్చి కయ్యాను కానీ వీలు కానీ అని స్వెల్లింగ్ వచ్చిందన్న బాగాను. కాసేపు రిలాక్స్ అవ్వని చెప్తే మళ్ళీ మెడికల్ రూమ్కి వెళ్ళి అవన్నీ చెక్ చేయించుకొని ఇంజెక్షన్ చేయించుకొని అవన్నీ. కానీ తనుజకి చాలా మంది సపోర్ట్ చేసేవారు హౌస్ లో, కానీ నేను ఒక్కనే గెలిచినని చెప్పడం ఆడియన్స్ కి చాలా బాధ అనిపించింది, హౌస్ మేట్స్ కి కూడా. భరణి గారికి అయితే ఫేస్ పట్టుకొని అన్నారు లాస్ట్ మనం చూస్తే టాస్క్ లో కూడా, మనం తీసేసేది దాంట్లో. ఎలా ఫీల్ అయ్యారు భరణి గారు? మీరిద్దరు కూడా కామెడీ చేసుకున్నారు కదా. అవును, అది మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ లేదు. ఏమైనా గ్రూపే, వాళ్ళందరూ గ్రూపే. మాకు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళని మీరు అసలు ఎందుకు సపోర్ట్ రాలేదు అన్నది, ఎందుకన్నది తెలియలేదు నాకు. కానీ మీకు సంజన గారికి అసలు ఎందుకు పడకపోయేది? అసలు ఎక్కడ రీజన్? అసలు సంజన గారికి మీకు ఎక్కడ అసలు ఇద్దరికి అంటే పడకపోవడం అన్నది అంటే అక్కడ గేమ్ పరంగా యాక్చువల్లీ ఫస్ట్ నుంచి సంజన సిస్టర్ వచ్చి టార్గెట్ నా మీద ఫస్ట్ నుంచి నామినేషన్స్ కానీ నా పర్సనల్ థింగ్స్ కొన్ని కానివ్వండి, అవన్నీ కొంచెం నాకు పర్సనల్ థింగ్స్ మీద ఎప్పుడు వెళ్ళకూడదు మనం. నా పర్సనల్ థింగ్స్ కానివ్వండి, బనానా మెడికల్ కానివ్వండి, అవన్నీ పర్సనల్గా వెళ్ళకూడదు యాక్చువల్లీ. మీరు ఫన్ చేయండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అవుతాం. బట్ పర్సనల్ థింగ్ అయితే ఎవరికైనా కోపం వస్తుంది పాపం, అంతే తప్ప ఇంకా తర్వాత ఇంకేం లేదు. పాపం ప్లీజ్ సిస్టర్ ఇంకా పర్సనల్ థింగ్స్ మీదకి వెళ్ళదంటే తను కూడా ఇంకా నార్మల్ అయిపోయారు.
కానీ ఒక వారం మీరు లేపారు, సంజన గారు 2-3 వారాలు లేపారు బిగ్ బాస్. ఎందుకంటే మీరు ఒక స్ప్రేతోని మొత్తం ఇవాళ జర్నీ మీద అంతా 14 వీక్స్ నడిచింది. ఆ స్ప్రే ఆ డబ్బా ఉందా ఇప్పుడు? అది తెచ్చుకొని మీ ఫ్రేమ్ చేసుకోండి. చాలా అమాయకంగా చూశారు తెలుసా, అది ఎంత ట్రోల్స్, ఎంత వైరల్, ఎంత మా సుమన్ శెట్టి అన్న ఇంత అమాయకుడా ఏందని ఇట్లా పుసుకొట్టడం. యాక్చువల్లీ ఎప్పుడు ఐడియా లేదు, దాన్ని జస్ట్ నార్మల్ చేయడంలోని అట్లాగా అమాయకంగా చేశారు. అంటే ఇప్పుడు ఆ వీడియో ఒకటే లేపింది, నేనేమి చేయలేదు. లేదు అంటే అక్కడ పడిపోయే టైంలో ఆ వీడియో మీకు లేపేసి మీరు కరెక్ట్ టైంలో మళ్ళీ హైప్ వచ్చేసారు. అంటే మీరు వెళ్ళిన 2 వీక్స్ సైలెంట్ గా ఉన్నారు. అంటే యాక్చువల్లీ పులి పడుకుంది, పులి అప్పుడే లేచి కూడా అబ్జర్వ్ అదే రోల్ చూసే నేను అంటున్నాను. పడుకున్నారు, ఏమి ఆడట్లేదు, అది ఇది అన్నారు. చూస్తున్నాం, అబ్జర్వేషన్ చేస్తున్నాము ఎలాగుంటది ఏంటి అన్నది. తర్వాత ఇంకా పులి లేచింది. ఇంకో విషయం, దువ్వాడ మాధురి గారు డెమాన్ పవన్ మీద, రీతు గారి మీద అబ్బా మీ టార్చర్ భరించలేకపోతున్నామని చెప్పడం, అది నామినేషన్ వేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే చూసారా? ఎలా ఉండేది అసలు? అంటే సంజన గారు ఇచ్చారు. సంజన ఫస్ట్ దానికన్నా దువ్వాడ మాధురి గారు కూడా మాకంతా డిస్టర్బెన్స్ అవుతుంది, నైట్ మాట్లాడుతున్న వీళ్ళంతా అని కొంచెం టార్చర్ మాకని చెప్పడం జరిగింది. అసలు ఏంటిది అక్కడ ఏం జరిగింది? యాక్చువల్లీ అప్పటికే మాకు టైం తెలియదండి, ఏ తెలీదు, ఏ రోజు అన్నది తెలియదు మాకు. లైట్లు ఆపితే పడుకోవాలి, సాంగ్ వేస్తే మార్నింగ్ అయింది, లేచి డ్యాన్స్ వేయాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. మాకు ఎందుకంటే నిద్ర సరిపోయేది కాదు యాక్చువల్లీ. ఇంకా వాళ్ళ పాపం లేడీస్, వాళ్ళకి ఉంటుంది కదండి తొందరగా పడుకోవాలి ఇదని. అది నార్మల్గా మామూలుగా చెప్పింది అక్క, మాధురి అక్క, నాకు పడుకొని రా, లైట్లు ఆపారు, మళ్ళీ ఎప్పుడు లెగుస్తాము ఏంటో పడుకొని అని అన్నారు. అంతే తప్ప అంత ఆర్గ్యుమెంట్ ఏం లేదు. కానీ చాలా డెమోన్ అండ్ రీతు మీద చాలా వరకు చెప్పుకోవడము, అంత సంజన గారు కూడా చెప్పడము, అలా చేయడము. ఎలా మీరు హౌస్ లో ఎలా తీసుకునేది అసలు వాళ్ళ మాటలు? అంటే నేను చాలా రీతుని కానివ్వండి, మన డెమాన్ పవన్ కానివ్వండి, నేను అడిగాను ఏంటి మీ ప్రాబ్లం అసలు ఏంటి అంటే, డే 1 జరిగిన టాపికే మళ్ళీ 13th వీక్లో అదే మాట్లాడేవారు, 14th వీక్లో ఏంటి ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారు, ఎందుకు దాన్ని ఆపియొచ్చు కదా. ఏంటంటే లేదన్నా నేను సైలెంట్గానే ఉంటున్నాను, డిమానే అలాగా అంటున్నాడు అని రీతు అంటే నార్మల్, ఇట్స్ అ ఫన్ అంతే. జస్ట్ వాళ్ళు ఫ్రెండ్షిప్ అండి, క్లోజ్ ఫ్రెండ్షిప్ వాళ్ళు, అంతే తప్ప ఇంకా. కానీ సంజన గారికి మధ్యలో మిడ్ నైట్ ఎలిమినేట్ చేసిన తర్వాత మళ్ళీ హౌస్ లో కావాలంటే మీకు సాక్రిఫైస్ చేయండి చేయరన్నారు కదా. అవును, ఇట్స్ మై విషయం. కానీ అక్కడ నచ్చారు, ఉన్నది చెప్పేశారు మా సుమన్ అన్న అని, అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది. అది నిజంగా చెప్పారు. అదే ఒకటి నాకు మన బస్సులోని శివాజీ అన్న ఒకటి అన్నారు, సుమన్ అన్న నువ్వు ప్లేన్కి వెళ్ళావు, ప్లేన్గా వచ్చావు, బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే చాలా వరకు అన్నీ తెలుసుకొని మా ఫిజికల్గా ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలా గేమ్ ఆడాలి, ఇలా మాట్లాడాలి, ఇలాగ గొడవలు పెట్టుకోవాలి అంటావు. నువ్వేమి అసలు నువ్వు చూడలేదు కూడా నాకు తెలిసి, ముందు సీజన్లు అన్నీ చూడలేదు. కానీ ఇవేమీ ప్రిపేర్ కాకుండా నువ్వు నీలాగా, నేను శివజానతో కూడా 4 సినిమాలు చేశాను బయట, అన్నకు తెలుసు నేను ఎలాగుంటాను అన్నది. నువ్వు ఎలాగుంటావో బయట అలాగే అక్కడికి వెళ్ళావు, అది ఒకటే ఆడియన్స్కి నువ్వు నచ్చావు. నీ మాట తీరు కానివ్వండి, నీ బిహేవియర్ కానివ్వండి, నువ్వు ఆడే గేమ్ కానీ టాస్క్ కానీ ఆడియన్స్ నచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడి వరకు వచ్చావు అని శివజాన్ కూడా చాలా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.